ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. ఆదికాండము 18వ అధ్యాయం 17వ వచనంలో అప్పుడు యెహోవా నేను చేయబోవు కార్యము అబ్రహాముకు దాచదా అని చెప్పి వ్రాయబడి ఉందండి. మనము ముందు స్టోరీ చదివినట్టయితే దేవుని దృష్టికి సొదొమ గొమొర్రా ఎంతగానో పాపం చేయడం వల్ల దేవుడు ఆ పట్టణాలను నాశనం చేయడానికి భూమి మీదకి వచ్చినప్పుడు అక్కడ అబ్రహాము బంధువైన లోతు కాపురం చేయడం వల్ల ఆ పట్టణాలను నేను నాశనం చేస్తున్నాను కాబట్టి నేను అబ్రహాముకు చెప్పకుందునా అని చెప్పి దేవుడు అబ్రహాముకు చెప్పాలని అనుకుంటాడండి. ఎందుకనంటే అబ్రహాము దేవునితో నడిచిన వ్యక్తి. దేవునితో సన్నిహిత సంబంధం కలిగి దేవునికి ఇష్టానుసారంగా ఉన్నాడు కాబట్టి తన బంధువైన లోతు నివసిస్తున్న పట్టణం నాశనం చేసేటప్పుడు అతనికి తెలియజెప్పాడండి. అదే విధంగా మనం కూడా ఎప్పుడైతే దేవునికి ఇష్టానుసారంగా నడిచి మనం ఎప్పుడైతే దేవునితో సన్నిహిత సంబంధం కలిగి దేవునితో సహవాసం కలిగి ఉంటామో అప్పుడు దేవుడు మన జీవితంలో మన కుటుంబ జీవితాల్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏదైనా కీడు రాబోతున్నా దేవుడు మనకు ముందుగానే తెలియజేస్తాడండి. కాబట్టి మీరు ఈరోజు ఎవరితో సహవాసం కలిగి జీవిస్తున్నారు? మిమ్మల్ని మీరు ఒకసారి పరీక్షించుకోండి. గాడ్